చురకలు, సున్నితమైనటువంటి విమర్శలు, ఆవేశం లేకుండా ఆలోచనల్ని పెంపొందిస్తూ తెలివిగా సాగింది నరేంద్ర మోడీ ప్రసంగం. పేదరిక నిర్మూలనలో ఫెయిలు, ధనవంతుల ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీని కానీ వాళ్ళ పార్టీని విమర్శించేటటువంటి సందర్భంలో తెలివైన మాటలు వాడారు. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా, ఇది మెయిన్ పాయింట్. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా టోటల్గా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నటువంటి రోజులు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ గారి నాన్నగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అయితే ఆయన ఏం చెప్పారు పార్లమెంట్లో, 100 రూపాయలు పైనుంచి పంపిస్తుంటే పేదవాడి సంక్షేమానికి 10 రూపాయలు చేతికి అందుతుందన్నారు. అంటే అవినీతి ఎక్కడుంది? పేదవాడికి పైసలు అందకుండా తిందెవరు? పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కాంగ్రెస్ చేతిలో ఉండగా 100 రూపాయలు పైనుంచి